ప్యాగో అప్పే ఆటో జైంట్ రబ్బర్ ఎట్లా వేయాలో చూసుకుందాం. ఫస్ట్ 70 నెంబర్ రింగ్ సెట్ తీసుకొని నట్లు ఇప్పుకోవాలి. ఫస్ట్ 3 నట్లు ఇప్పుకోవాలి. చెర్రీకి వచ్చేసింది. గేర్ బాక్స్ నుండి రాడ్ వస్తాయి కదా, ఆ రాడ్ నుంచి వచ్చే దానికి 3 నట్లు వస్తాయి. రాడ్కి ఆ రాడ్కి ఉన్న 3 నట్లు ఇప్పుకోవాలి కంపల్సరీ. 70 నెంబర్ నట్లు ఇప్పేసి బోల్ట్ రిమూవ్ చేసుకోవాలి. చూడండి ఎట్లా ఇప్పుతున్నాం. సేమ్ అట్లనే 70 నెంబర్ రింగ్ పైన కొన్ని లేటెస్ట్ మోడల్కి ఎట్లా అంటే 8 నెంబర్ ఎల్లంకి వస్తుంది. ఎల్లంకితో అటు సైడ్ పట్టుకొని ఇటు సైడ్కి వెళ్ళి ఇప్పుకుంటే సరిపోతుంది. లేదు మన దగ్గర ఏమైనా మిషన్ ఉంటే మిషన్ ఉంటుంది. చూసిదా నట్లు ఇప్పుకున్నాం. 3 నట్లు వేసి కొంచెం ఇట్లా ప్రెస్ చేస్తే వచ్చేస్తుంది. 27 నట్టు దగ్గర ప్రెస్ చేసి పెడితే వచ్చేస్తుంది. చూడండి ఇట్లా పెట్టి ఇట్లా ప్రెస్ చేస్తే కొంచెం వీడియో కస్టమర్ తీసింది కాబట్టి సరిగ్గా కనబడట్లేదు. అది దాంట్లో పాన పెట్టుకొని చుట్టూతో కొడితే ఈజీగా వెళ్ళిపోతాయి బోల్ట్. 70 నెంబర్ రింగ్ సెట్, స్క్రూ డ్రైవర్, సుత్తి 3 కంపల్సరీ ఉండాలి మనకడ వేయాలంటే. ఇట్లా చూడండి 3 తీసేస్తున్నా. లాస్ట్ ఇంకా కొంచెం అట్లా కొడుతొచ్చిన 3 డిస్కనెక్ట్ చేసేసిన, బోల్ట్ తీసేసిన. రాడ్ కొంచెం ఇట్లా తిప్పేసి పైనకి పెడితే సరిపోతుంది. చూసి జాగ్రత్తగా తీయాలి, ఎందుకంటే ఊసిపోయి గేర్ బాక్స్లోకి వెళ్ళి ఊడొచ్చేస్తుంది మళ్ళీ ఒక్కొక్కసారి. దీన్ని కూడా సేమ్ 3 నట్లు ఉంటాయి చూడండి. సేమ్ 17 రింగ్ సెట్, రింగ్ పైన సెట్ పైన, రింగ్ పైన ఒక సైడ్ పెట్టి సెట్ పైనతో నిప్పుకుంటే సరిపోతుంది. కొన్ని లూజ్ అయినాయి కాబట్టి వస్తున్నాయి ఈజీగా. ఆల్రెడీ మనం పెట్టేటప్పుడు కొంచెం లూజ్ చేసుకున్నాం అవి ఇట్లా, దానివల్ల ఈజీగా వస్తున్నాయి. చూస్తారు ఎట్లా చెప్తున్నా, ఈజీగా వెళ్తున్నట్లు. అంత కష్టమే ఉండే. కొన్ని వాటర్ కొట్టిన బండ్లు అట్లాంటివి ఏమైనా ఉంటే ఇట్లా జంగు బట్టి ఉంటాయి, బాగా రష్ వచ్చి అట్లా ఉంటాయి. కొన్ని కొంతమంది నడపరు కదా, నడపని బండ్లు అయితే వెళ్ళవు. దానికి కొంచెం తల్లాడాల్సి వస్తుంది. రెగ్యులర్ డైలీ నడిచే బండ్లకు అంతగానం ఈజీగానే ఉంటాయి, ఈజీగా వెళ్ళిపోతాయి. రబ్బర్ తీసుకొని రబ్బర్ వేసుకుంటే సరిపోతుంది. చూస్తారా దీనికి కూడా సేమ్ మొత్తం కలిపి 6 బోల్ట్ వస్తాయి. 3 ఆల్రెడీ దానికి రాడ్కి వేసినాం, 3 దీనికి చెర్రీకి ఉంటాయి. పెద్ద చెర్రీకి మన టైర్కి అనుకోండి, ఎక్సెల్కి ఫిట్ అయి ఉంటాయి టైర్ సైడ్. ఇవి కూడా 3 ఇప్పేసుకోవాలి. చూస్తారు ఎట్లా ఇప్పుతున్నాం. సేమ్ అట్లనే ఇప్పుకొని 3 ఒక చేతిని పట్టుకొని ఇంకో చేతిని ఇప్పుకుంటే సరిపోతుంది. చూడండి ఈ నట్టు కూడా కొంచెం తిప్పుతుంటే ఇటు సైడ్ తిరుగుతుంది కాబట్టి మనం ఒక పానతో కంపల్సరీ పట్టుకోవాల్సి వస్తుంది. పట్టుకొని ఇప్పుకోవాలి. చూడండి సేమ్ ఇప్పేసుకోవాలి. అయిపోయింది, ఇది కూడా వెళ్ళిపోయింది. కొంచెం సుత్త పెట్టి కొంచెం కొడితే వెళ్ళిపోతుంది. తిప్పుకుంట కొట్టాలి, వెళ్ళకపోయింది అనుకోండి తిప్పుకుంట కొట్టాలి, రిమూవ్ అయిపోతుంది. అది ఒకవేళ అట్లా గిట్ల వెళ్ళకపోయినా కానీ కొంచెం డీజిల్ పోస్తే బోల్ట్లు ఫ్రీ అయిపోతాయి, వెళ్ళిపోతాయి ఈజీగా. చూడండి ఎట్లా వెళ్తుందో. చూసిరా అయిపోయింది, వెళ్ళింది. కొత్త రబ్బర్ తీసుకుందాం ఇప్పుడు. చూసిరా ఇట్లా ఫ్రీ ఉంటుంది. జెంట్ రబ్బర్ కొత్తది, పిఓపి ఒరిజినల్. మనం అన్నీ కూడా మ్యాక్సిమం పిఓపిలనే వాడతాం ఒరిజినల్లో. చూడండి సీల్ ఓపెన్ చేసేసుకుంటున్నాం మేము ముంగట్నే. ఒరిజినల్ ఉంటుంది రబ్బర్, క్వాలిటీ కూడా బాగుంటుంది, తొందరగా పోదు. నార్మల్ తెస్తే 1 వారం రోజులలో, 10 రోజులలో, 5-6 రోజులలో కూడా పోతుంది. ఒరిజినల్ కాబట్టి పోదు. చూడండి ఇట్లా గాల టైప్, ఇట్లా పన్ను టైప్ వచ్చింది కదా, అది ఈడ కూడా ఒక గాలి ఉంది కదా, ఆ గాలలో అది కూర్చోవాలి కంపల్సరీ. దీనికి అట్నే ఉంటుంది, రాడ్కి కూడా అట్నే ఉంటుంది. చూడండి కూర్చోబెడుతున్నా, సేమ్ కూర్చోబెడుతున్నా, మీరు కూడా అట్లా కూర్చోబెట్టుకోండి. ఒకవేళ అర్థం కాకపోయినా మళ్ళీ బ్యాక్ వచ్చి చూడండి. ఉల్టా మాత్రం ఎక్కియద్దు, ఎక్కిచ్చిరంటే మళ్ళీ రబ్బర్ తొందరగా వెళ్ళిపోతుంది. తొందరగా వెళ్ళిపోతాయి. బోల్ట్ లూజ్ అయ్యే అవకాశం ఉంటుంది, ఊసిపోయే అవకాశం ఉంటుంది, అన్నీ ఉంటాయి దాంట్లో. ఉల్టా ఎక్కిచ్చిరంటే దానికోసం సీజన్ ఎక్కించుకోవాలి. చూస్తారు కదా సేమ్ ఉన్నట్టు ట్రిప్ని మాటను ఎక్కించుకోవాలి. వాచర్లు పెట్టేసి ఫుల్ టైట్ చేసుకోవాలి కంపల్సరీ, ఫుల్ టైట్. అవసరమైతే నట్టు స్లిప్ అయితే ఇప్పుడే స్లిప్ అవుతుంది, మళ్ళీ కొత్తది వేసుకోవచ్చు. లూజ్ పెట్టిరంటే ఇట్లా రన్నింగ్ లూసిపోతుంది. మళ్ళీ అయినా కాడికి ఫుల్ టైట్ చేయాలి కంపల్సరీ.
రింగ్ పాన పెట్టి ఫుల్ టైట్ చేస్తే సరిపోతుంది. అడిషనల్గా బిట్ పెట్టి వేయాల్సిన అవసరం లేదు. రింగ్ పాన పెట్టి వేస్తే సరిపోతుంది. ఫుల్ టైట్ వేయాలి, కంపల్సరీ ఫుల్ టైట్ చేసుకోవాలి. చూస్తున్నారు, వ్యూస్ వస్తున్నాయి కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేరు. కొంచెం సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటే సపోర్ట్ చేసినట్టు ఉంటుంది జర నన్ను కూడా. ఇంకే వీడియోలు తీయడానికి ఆసక్తి కలుగుతుంది, నాకు కూడా కొంచెం ఇంట్రెస్ట్ వస్తుంది. సపోర్ట్ చేస్తుంటారు, మనకు కూడా సపోర్ట్ వస్తుంది కదా అని కొంచెం సబ్స్క్రైబ్ కూడా చేయండి. సబ్స్క్రైబ్ చేస్తే మంచిగా ఉంటుంది కదా, నాకు కూడా సపోర్ట్ మీ. చూడండి, ఫుల్ టైట్ చేసుకోవాలి కంపల్సరీ నట్లు. చూస్తారు కదా ఎట్లా టైట్ చేస్తున్నా, సేమ్ అట్లనే ఫుల్ టైట్ చేయాలి. 3 నట్లు కూడా ఫుల్ టైట్ చేయాలి దీనికి. మళ్ళీ రాడ్ ఎక్కించుకున్నాక రాడ్ కూడా 3 ఉంటాయి కాబట్టి అవి కూడా ఫుల్ టైట్. టోటల్ 6 కలిపి ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోతుంది. చూస్తారా ఫుల్ టైట్ ఎంత ఫుల్ టైట్ చేసినా. చూడండి, 3 ఉంటే 3 కూడా ఫుల్ టైట్, కంపల్సరీ ఫుల్ టైట్ చేసుకోవాలి. కొంచెం కూడా లూజ్ వదిలిపెట్టద్దు అస్సలు, ఎందుకంటే అట్లా మళ్ళీ ప్రాబ్లం కాకుండా ఉంటుంది. ఎందుకు పోతాయంటే ఇటు సైడ్ రైట్ సైడే పోతాయి ఎక్కువ. రైట్ సైడ్ ఎందుకు పోతాయంటే చైన్ ప్యాకెట్ కంపెనీ నుండే ప్రాబ్లం ఉంది. అది అన్ని వెహికల్లకి రైట్ సైడే పోతుంది రాడు. అప్పే బండ్లకి, ప్యాగో అప్పే బండ్లకి అన్నిటికీ రైట్ సైడే పోతుంది. ప్యాసింజర్ బండి అప్పే సీట్ వరకు కూడా రైట్ సైడే ఎక్కువ అవుతాయి. దానికోసం ఇది మెకానిక్ దగ్గర అడిషనల్గా పోయి 200 ఖర్చు పెట్టి 200 ఖర్చు పెట్టి వేసుకునే బదులు మీరే 17 రింగ్ సెట్ ఉంటే మీరే వేసుకోవచ్చు. ఇంటి దగ్గరనే అయిపోతుంది. జాక్ కాకపోతే కరెక్ట్ పెట్టుకొని బండిలా పట్టుకోవాలి. ఒక్కొక్కసారి జాక్ స్లిప్ అయితే మీద పడే అవకాశం ఉంటుంది, బండి చూసి పెట్టుకోవాలి. మన దగ్గర స్టాండ్ గిట్లా అన్నీ ఉంటాయి కాబట్టి మనం కరెక్ట్ పెట్టుకుంటాం. నేనైతే చూడండి, సిట్టింగ్ కరెక్ట్ బరాబర్ సిట్టింగ్ అయింది చూడండి. 3 ఇట్లా సిట్టింగ్ కరెక్ట్ సిట్టింగ్ కావాలి. ఇది ఒరిజినల్ రబ్బర్ కాబట్టి పిఓపిలో కాబట్టి కొంచెం మంచిగా అయిపోతుంది సిట్టింగ్. నార్మల్ ఇట్లా కావు సిట్టింగ్, మళ్ళీ లోకల్ వేస్తే మాత్రం వేస్ట్ సిట్టింగ్ కావు. ఈ బోల్డ్ కూడా 3 ఉంటే 3 సేమ్ కూర్చోబెట్టేసుకోవాలి. చూస్తారు కదా ఎట్లా కూర్చోబెడుతున్నా. నార్మల్గా ఒరిజినల్ కాబట్టి నార్మల్గా ఈజీగా కూర్చుంటుంది. లోకల్ది అయితే కూర్చోదు, రబ్బర్ పాన పెట్టి స్క్రూ డ్రైవర్ పెట్టి తన్నాడాల్సి వస్తుంది. చూసిరా, ఈజీగా కూర్చుని పోతుంది సిట్టింగ్. నట్లెక్కి చేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఫుల్ టైట్ చేసేస్తున్నా. ఇట్లా కొంచెం తిప్పితే ఏమవుతుందంటే పైనకి ఉన్నప్పుడు బోల్ట్ దగ్గరకు వచ్చేస్తుంది. చేతితో జల్దీ టైట్ చేయొచ్చు అనమాట, దగ్గర దాకా వెళ్ళిపోతుంది చేతితో టైట్ చేయగానే. లేదా ఇటు సైడ్ ఉన్నప్పుడు కొంచెం కష్టం అవుతుంది. చూస్తారా బోల్ట్ బయటకు వస్తుంది ఇటు పైనకి అనగానే. అదే కంపెనీ ఫాల్ట్. అట్లా రాకుంటే స్ట్రేట్ తిరిగేటట్టు పెట్టుంటే ఊకే పోతుంటాయి రబ్బర్లు. దానివల్లనే ఊకే జల్దీ పోతున్నాయి రబ్బర్లు. చూడండి ఇట్లా పోతున్నాయి. దీనికోసం అని చెప్పి చేయాల్సి వస్తుంది. చూడండి, మళ్ళీ ఎల్లంకి పైన ఒక సైడ్ పట్టుకున్నాను, ఇంకో సైడ్ ఫుల్ టైట్ చేస్తున్నాను. చూడండి, ఈ 3 నట్లు కూడా ఫుల్ టైట్, కంపల్సరీ ఫుల్ టైట్ అయిన కాడికి. చేతితో ఎల్లంకి తిరుగుతుందని పట్టుకున్నా. మేము సపోర్టింగ్ లేకపోతే ఏదైనా పైప్ లాంటిది పెట్టి కూడా పట్టుకోవచ్చు. నార్మల్ పైప్ ఏదైనా ఇప్పుడు మన ఫ్యాన్లకు వస్తుంది కదా పైపు, అట్లాంటి పైప్ ఎల్లంకిలో పెట్టేసి పట్టుకుంటే సరిపోతుంది. లేదా అది కూడా అందుబాటులో లేదనుకుంటే పాన పెట్టైనా, రింగ్ పాన ఏదైనా రింగ్ పాన ఉంటే 10 నెంబరు 13 నెంబరు అట్లుంటే దాంతో కూడా పెట్టి పట్టుకోవచ్చు. అదైనా ఈజీగానే ఉంటుంది ఎల్లంకి పట్టుకోవడానికి నేను చెప్పేది. చూడండి, ఫుల్ టైట్ చేసుకోవాలి కంపల్సరీ. ఫోన్ నేను పట్టుకున్నా, ఎందుకంటే కరెక్ట్ కనబడతలే కస్టమర్ పట్టుకుంటే అని చెప్పి నేనే పట్టుకుని ఒకసారి నేనే పట్టుకొని తీస్తాను. మళ్ళీ అతనికి ఇచ్చిన పట్టుకోండి జర అంటే పట్టుకున్నాడు కస్టమర్. అందుకే కొంచెం సరిగ్గా కనబడతలేదు. పెద్ద అయినా కొంచెం తీయనికి రాదు, ఏదో అంటే తీస్తుండే అంతే. చూడండి, సబ్స్క్రైబ్ చేయండి కంపల్సరీ. మీరైతే మర్చిపోకుండా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి జరా. సపోర్ట్ మీ ఆల్ ఆఫ్ యూ. చూడండి, సబ్స్క్రైబ్ చేసి ఏంటంటే నెక్స్ట్ వీడియో పెట్టినప్పుడు మీకు వస్తుంది, నోటిఫికేషన్ వస్తుంది, చూసుకోవచ్చు. మన ఛానల్ నేమ్ వచ్చేసి హనుమాన్ ఆటో గ్యారేజ్, గుర్తుపెట్టుకోండి కంపల్సరీ.
హనుమాన్ ఆటో గ్యారేజ్ అని కొట్టేసి వచ్చేస్తుంది, గూగుల్లో కొట్టిన వస్తుంది మీకు.